హాయ్ అందరికీ, వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో నేను ఇన్స్టెంట్గా రవ్వ దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. రవ్వ దోశ వేసుకోవడం చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. ఇంట్లో ఏం లేనప్పుడు కానీ ఏం తినబుద్ధి కానప్పుడు కొంచెం డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఒక కప్పు బియ్యపిండి తీసుకోవాలి ఫస్ట్ ఒక బౌల్లో. తర్వాత ఒక కప్ బియ్యపిండికి హాఫ్ కప్ ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఈ రెండింటిని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, ఉప్పు అండ్ కారం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అండి. చాలా చాలా ఈజీగా అయిపోతుంది. చాలా సింపుల్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఉప్పు, కారం, జీలకర్ర వేసి మంచిగా కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు చూసుకోవాలి, అసలు ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకు నార్మల్గా దోశ పిండి ఎలా ఉంటుందో అంత థిక్నెస్ ఉండొద్దు, అంతకన్నా పల్చగా ఉండాలి. సో మనం చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ పల్చగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు ఇలా అయినా వేసుకోవచ్చు డైరెక్ట్, లేదు అంటే ఇందులో కొత్తిమీర, కరివేపాకు అండ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేస్తున్నాను. మనకు కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఇలా మంచిగా అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం థిక్నెస్ చూసుకోవాలి. మనకు కొంచెం ఇది దోశ పిండిలాగా అనిపిస్తే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పల్చగా చేసుకోవాలి. ఇలా మంచిగా పల్చగా చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇలా ఇన్స్టెంట్గా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే ఒక 10 మినిట్స్ పెట్టి వేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఒక 10 మినిట్స్ పక్కన పెడుతున్నాను. 10 మినిట్స్ తర్వాత ఇలా అడుగుకు మొత్తం రవ్వ సెట్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని మిక్స్ చేసుకొని దోశ వేసుకోవాలి. మనం దోశ వేసే ప్రతిసారి మంచిగా కలుపుకోవాలి, లేకపోతే బియ్యపిండి, ఉప్మా రవ్వ అనేది అడుగుకు పట్టేస్తాయి. సో మంచిగా కలుపుకున్న తర్వాత పెనంకి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా దోశలాగా వేసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ ఏం రాదండి. సో మనకు నచ్చినట్టుగా వేసుకోవాలి. మంచిగా ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది. కాబట్టి సో మంచిగా ఆయిల్ వేసి మంచిగా దోశలాగా కాల్చుకోవాలి. రెండు వైపులా తిప్పి ఇలా హోల్స్గా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం ఈ దోశ అంటే. మా హస్బెండ్కి కూడా చాలా చాలా ఇష్టం ఈ దోశ. సో అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక నా వంటలు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.